హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అద్భుతమైన విజయంతోనైతే ప్లే ఆఫ్లోకి అయితే దూసుకెళ్లడం జరిగింది. మిగిలిన 3 స్థానాల కోసం మధ్య 5 జట్లమైన తీవ్రమైన పోటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 5 జట్లు ఏంటి, అదేవిధంగా ఆర్సీబీ ప్లే ఆఫ్ చేయింది అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చాలా ఉత్కంఠంగా అయితే సాగిన మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్ మాత్రమైతే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ఒక ఫైనల్ మ్యాచ్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి మించి ఈ మ్యాచ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సీజన్ ఎటువంటి మ్యాచ్ ఎప్పుడూ చూడలేదు. ఇంత చాలా ఉత్కంఠంగా అయితే సాగింది. చివరికి చెన్నై సూపర్ కింగ్ పైన ఆర్సీబీ మాత్రం అయితే 2 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఈ విజయంతో వచ్చేసరికి ఆర్సీబీ మాత్రమైతే ప్లే ఆఫ్ అయితే చేరడం జరిగింది. ఈ సీజన్లో తొలి జట్టుగా ప్లే ఆఫ్ చేరిన జట్టు ఆర్సీబీ అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. వరుస 4 విజయాలు అందుకొని అయితే ప్లే ఆఫ్లోకి అయితే అడుగు పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్సీబీకి ఇంకా వచ్చేసరికి 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 3 మ్యాచ్లు మిగులు ఉండగానే ప్లే ఆఫ్ బెర్త్ని అయితే దాదాపు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇంకో మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ ప్లే ఆఫ్, ఇప్పటికే ప్లే ఆఫ్ చేరింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే మాత్రం అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు 98% అయితే ఉంది. ఇంకో మ్యాచ్ గెలితే 100% అయితే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న తొలి జట్టుగా అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఆర్సీబీ మాత్రం అయితే ప్లే ఆఫ్ బెర్త్ అయితే 100% అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవడం జరిగింది. మరి చెన్నైతో జరిగిన మ్యాచ్ మాత్రం అయితే చాలా ఉత్కంఠంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇరు జట్లు మాత్రం అయితే చాలా సమిష్టిగా అయితే రాణించడం జరిగింది. కొద్దిపాటి తేడాతోనైతే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. చెన్నై మాత్రమైతే చివరి వరకు అయితే పోరాడడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే గత మ్యాచ్లో కంపేర్ చేసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఈ మ్యాచ్లో అన్ని విభాగాలు చాలా సమిష్టిగా అయితే రాణించడం జరిగింది. చివరిలో వచ్చేసరికి కొన్ని మిస్టేక్ల వల్ల అయితే ఈ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్. ఓవరాల్గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే ప్లే ఆఫ్ చేరగా చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఓటములతో అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మిగిలిన 2 మ్యాచ్ల్లోనైనా చెన్నై సూపర్ కింగ్ గెలవాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. అయితే దాదాపు ప్లే ఆఫ్ వచ్చేసరికి 4 జట్లు వెళ్తాయి. ఇప్పటికే ఆర్సీబీ అయితే ఒక బెర్త్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవడంతో మిగిలిన 3 బెర్తుల కోసం అయితే 5 జట్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండడం జరిగింది. ముంబై ఇండియన్, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్, లక్నో సూపర్ జాయింట్ జట్ల మధ్య అయితే తీవ్రమైన పోటీ అయితే ఉంది. ఇది 5 జట్లలో వచ్చేసరికి ఏ 2 జట్లు ప్లే ఆఫ్ చేరుతాయనైతే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ముంబై ఇండియన్స్కి అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే వీళ్ళు పాయింట్ పొజిషన్లో మెరుగైన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అందుకే ఈ 2 జట్లకైతే అవకాశం ఉంది. వాటితో పాటు గుజరాత్ టైటన్స్ కూడా ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 4 జట్లు మాత్రమే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇంకా మ్యాచ్లు ఉండడం జరిగింది. ఆ మ్యాచ్ల్లో 1 లేదా 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ 4 జట్లే మాత్రమే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్ అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ మాత్రం మరి ప్లే ఆఫ్ చేరితే లేవో అయితే చూడాలి. వీటిలో కూడా అవకాశం ఉంది. రాబోయే మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టే అవకాశాలు అయితే ఉంటాయి. రాబోయే మ్యాచ్ అన్ని మ్యాచ్లు గెలిస్తే ఈ 2 జట్లకైతే అవకాశం ఉంటుంది. ఒకే మ్యాచ్లో ఓడిపోయినా కానీ అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంటుందని కూడా కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే. ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ అయితే ఒక బెర్త్ని అయితే కన్ఫర్మ్ చేసుకోబోయింది. మిగిలిన 3 స్థానాలకు వచ్చేసి జట్లు ప్లే ఆఫ్ చేరుతాయని అయితే చూడాలి. ఫుల్ అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.